తెలుగునాటే కాదు, యావత్తు భారతదేశంలోనే శ్రీకృష్ణ పాత్ర పోషణలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ప్రసిద్ధి పొందారు. ఆయన కృష్ణ పాత్ర పోషించిన అనేక చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అక్కడి ప్రేక్షకుల్ని సైతం అలరించాయి. ఉత్తరాదిన శ్రీకృష్ణ పాత్రకు సాహు మోడక్ పెట్టింది పేరు. ఆయన 30 చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించి సంచలనం సృష్టించారు. అటువంటి నటుడు సైతం కృష్ణుడిగా ఎన్టీఆర్ అభినయాన్ని మెచ్చుకున్నారు, అభినందించారు. ఎన్టీఆర్ తొలిసారిగా శ్రీకృష్ణుడి గెటప్లో కనిపించిన చిత్రం ఇద్దరు పెళ్ళాలు. 1954లో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ జమునకు వచ్చే స్వప్నంలో ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్లో కాసేపు కనిపిస్తారు. మదిలో హాయి కలలే వేయి విరిసే నీ రేయి గోపాల బాల అనే పాట ఈ సందర్భంగానే వస్తుంది. ఆ తరువాత మధుర గాయకుడు ఘంటసాల 1956లో నిర్మించిన సొంత ఊరు చిత్రంలో ఓ అంతర్నాటకంలో మరోసారి కృష్ణుడి గెటప్లో కనిపించారు ఎన్టీఆర్. ఇక 1957లో వచ్చిన మాయాబజార్ చిత్రంలో కృష్ణుడి పాత్రను పూర్తి స్థాయిలో పోషించారు ఎన్టీఆర్. ఆ చిత్ర దర్శకుడు కేవి రెడ్డి ఎన్టీఆర్ను అపర కృష్ణునిగా తీర్చిదిద్దారు. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కావడంతో కృష్ణుడంటే ఎన్టీఆరే అనే పేరు వచ్చింది. తదనంతర కాలంలో ఎన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణ పాత్రలకు మాయాబజార్లోని గెటప్ ప్రామాణికం అయ్యింది. ఎన్టీఆర్ కంటే ముందు రోజుల్లో, అంటే తెలుగు సినిమా తొలి రోజుల్లో సిఎస్ఆర్ ఆంజనేయులు, కళ్యాణం రఘురామయ్య వంటి వారు శ్రీకృష్ణ పాత్రలు పోషించారు. వారందరూ నటగాయకులు, రంగస్థలం మీద ఎన్నోసార్లు శ్రీకృష్ణ పాత్ర పోషించిన వారు. అయితే ఎన్టీఆర్ వీరందరినీ మరిపిస్తూ తన అభినయంతో శ్రీకృష్ణ పాత్రలోని నవరసాలను ప్రదర్శించారు. నటరత్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన చిత్రాల్లో శ్రీకృష్ణావతారం చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఆవిర్భావం నుంచి నిర్యాణం వరకు శ్రీకృష్ణుని అవతారంలోని ముఖ్య ఘట్టాలను, వాటి పూర్వాపరాలతో సహా వీలైనంత విపులంగా ఈ చిత్రంలో చూపించడమే దీనికి ముఖ్య కారణం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల రాయబారిగా శ్రీకృష్ణుడు కౌరవులతో సాగించిన సంధి ప్రయత్నాలను శ్రీకృష్ణావతారంలో చూపించినంత వివరంగా మరే చిత్రంలోనూ చూపించకపోవడం మరో కారణం. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఈ చిత్ర నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అట్లూరి పుండరీకాక్షయ్యకి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఎన్టీఆర్ను కలవడం ఆ రోజుల్లో అలవాటు. అలాగే ఒకరోజు ఆయన వెళ్ళారు. అప్పటికి మహామంత్రి తిమ్మరసు చిత్రం విడుదలయ్యి 4 ఏళ్ళు అయింది. శ్రీకృష్ణ రాయబారం పద్యాల హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో కనుక్కో, ఆ పద్యాలతో సినిమా చేయాలని ఉంది అన్నారు ఎన్టీఆర్. తిరుపతి వెంకట కవులుగా గుర్తింపు పొందిన చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి పాండవోద్యోగం పేరుతో రాసిన నాటకంలోని పద్యాలవి. సరేనని అన్వేషణ ప్రారంభించారు పుండరీకాక్షయ్య. నెల్లూరులో రామానుజుల శెట్టి దగ్గర ఆ నాటకం హక్కులు ఉన్నాయి. ఆయనతో మాట్లాడి హక్కులు కొనుక్కొని వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ని కలిసి ఆ విషయం చెప్పారు పుండరీకాక్షయ్య. వెరీ గుడ్, శ్రీకృష్ణ రాయబారం పేరుతో సినిమా స్టార్ట్ చేయి అని చెప్పారు ఎన్టీఆర్. రాయబార సన్నివేశాలతో సినిమా తీస్తే ప్రేక్షకులకు ఆసక్తి ఉండదు అన్నారు పుండరీకాక్షయ్య. అయితే కృష్ణావతారం అని పేరు పెట్టి కృష్ణుడి పుట్టుక నుంచి మొదలుపెట్టి రాయబార సన్నివేశాల వరకు చూపించి గీతతో సినిమాను ముగిద్దాం అన్నారు ఎన్టీఆర్. అంత పెద్ద సినిమా నేను తీయగలనా అని సందేహం వ్యక్తం చేశారు పుండరీకాక్షయ్య. నువ్వే తీయగలవు, నేను ఉన్నాను కదా అని ఒప్పించారు ఎన్టీఆర్. ఆయనతో మరో నిర్మాత తిరుపతయ్యను జత కలిపారు. సముద్రాల రాఘవాచార్యని పిలిచి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు. గీతోపదేశంతో సినిమా పూర్తి చేద్దాం అని ఎన్టీఆర్ చెప్పారు. గీత తర్వాత యుద్ధం, అవతారం చాలించడం చూపించాలి కదా అన్నది పుండరీకాక్షయ్య వాదన. అయితే కృష్ణుని నిర్యాణ సన్నివేశాలు తీయడానికి ఎన్టీఆర్ మొదట్లో ఒప్పుకోలేదు. పుండరీకాక్షయ్య నచ్చజెప్పిన తరువాత సరేనన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో నారదుడి పాత్రకు మొదట కాంతారావును తీసుకున్నారు. షూటింగ్ రోజున ఆయన ఇంటికి కారు పంపిస్తే తనకు కడుపు నొప్పిగా ఉందని, తర్వాత వస్తానని కారు పంపించేశారు కాంతారావు.
సరే, లంచ్ తర్వాత ఆయన వర్క్ పెట్టుకుందామని మళ్ళీ కారు పంపిస్తే రహస్యం షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది. అది విని షాక్ అయ్యారు పుండరీకాక్షయ్య. ఆ రోజు ఎన్టీఆర్కు వర్క్ లేదు. సాయంత్రం ఆయన్ని కలిసి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా షాక్ అయ్యారు. మన విషయంలో కూడా కాంతారావు ఇలా చేశాడా అని ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. ఆగ్రహాన్ని తనలోనే దాచుకుని, నిర్మాతగా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అన్నారు ఎన్టీఆర్. నారదుడి పాత్ర కోసం తను అనుకుంటున్న నటులు కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్ పేర్లు చెప్పారు పుండరీకాక్షయ్య. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు శోభన్ బాబు పేరును ఫైనలైజ్ చేశారు ఎన్టీఆర్. వెంటనే శోభన్ బాబుకి కబురు చేశారు పుండరీకాక్షయ్య. అర్జునుడి పాత్ర కోసం పిలుస్తున్నారేమో అని ఆశగా వచ్చిన శోభన్ బాబు నారదుడి పాత్ర అనగానే నిరాశ చెందారు. 2-3 రోజులు వర్క్ చేయమని పుండరీకాక్షయ్య చెప్పడంతో సరేనన్నారు. ఈ సినిమాలో దుర్యోధనుడి వేషం కోసం ఎస్వి రంగారావును అనుకున్నారు. ఆయన కూడా ఓకే అన్నారు. అయితే షూటింగ్కు కొన్ని రోజుల ముందు స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన తప్పుకున్నారు. అప్పుడు కైకాల సత్యనారాయణకి అవకాశం ఇచ్చారు. నటుడిగా అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న సత్యనారాయణ ఈ ఆఫర్ విని ఎగిరి గంతేశారు. దాదాపు 20 రోజుల పాటు డైలాగ్స్, వాకింగ్, గదాయుద్ధం ప్రాక్టీస్ చేసి రెడీ అయ్యారు కైకాల సత్యనారాయణ. ఈ సినిమాలో బాలకృష్ణునిగా హరికృష్ణ నటించారు. నిమ్మకూరులో తాతగారి దగ్గర ఉంటున్న హరికృష్ణ ఈ సినిమా కోసం మద్రాసు వచ్చాడు. సెట్లో కొంచెం అల్లరి చేసినా ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. శ్రీకృష్ణ అవతారంలో అర్జునుడిగా రామకృష్ణ, ధర్మరాజుగా మిక్కిలినేని, భీముడిగా అర్జా జనార్దనరావు, శకునిగా లింగమూర్తి, శిశుపాలుడిగా రాజనాల, కంసుడిగా ముక్కామల, రుక్మిణిగా దేవిక, సత్యభామగా కాంచన, ద్రౌపదిగా ఎస్ వరలక్ష్మి నటించారు. తారక రామ పిక్చర్స్ బ్యానర్పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తయారైన ఈ చిత్రం 1967 అక్టోబర్ 12న విడుదలయ్యి విజయం సాధించింది. అయితే విడుదలైన 3వ రోజునే నిర్మాతల్లో ఒకరైన తిరుపతయ్య గుండెపోటుతో మరణించడంతో శతదినోత్సవం జరపలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.